అన్న మరదలతో, వదిన మరిదితో పెళ్ళాలను మార్చుకుని వేసుకున్నారు. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. నిశ్శబ్ద రాత్రి, ఒక వింత ప్రయాణం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక భిన్నమైన కుటుంబ కథను చెబుతున్నాను. ఇది ఇద్దరు దంపతుల మధ్య జరిగిన ఒక వింత ఒప్పందం మరియు వారి జీవితాలలో వచ్చిన మార్పుల గురించిన కథ. ఈరోజు నా భార్య లావణ్య పుట్టినరోజు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా సాయంత్రం మా ఇంట్లో ఒక చిన్న కేక్ కటింగ్ పార్టీని అరేంజ్ చేశాను. ఈ పార్టీకి మా అన్నయ్య మరియు వదినలను కూడా ఆహ్వానించాను. మా ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటూ ఉండడం వల్ల ఇంట్లో మేమిద్దరమే ఉన్నాము. సాయంత్రం సమయం అయింది. బయట ఒక కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. నేను హాల్లో నుండి లేచి బయటికి వచ్చి చూశాను. మా అన్నయ్య, వదిన కారు దిగుతూ కనిపించారు. ఆ రోజు వదిన చాలా మోడర్న్‌గా ఒక వెస్టర్న్ కట్ గౌన్ వేసుకొని వచ్చింది. ఎప్పుడూ ట్రెడిషనల్‌గా చూసే వదినను అలా మోడర్న్ లుక్‌లో చూడగానే నా మనసులో ఒక వింత భావన కలిగింది. ఆమె అందం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అలా ఇద్దరు నవ్వుతూ లోపలికి వచ్చారు. అప్పటికి నా భార్య లావణ్య లోపల రూమ్‌లో రెడీ అవుతుంది. కాసేపటికి లావణ్య కూడా హాల్లోకి వచ్చింది. తను ఒక బ్లాక్ కలర్ ట్రాన్స్‌పరెంట్ శారీ కట్టుకుంది. స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని ఎంతో ఆకర్షణీయంగా తయారై వచ్చింది. తన రూపం ఆ రాత్రి ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. లావణ్య అందాన్ని చూడగానే మా అన్నయ్య కళ్ళు కూడా ఒక క్షణం అలా నిలిచిపోయాయి. తను లావణ్య వైపు చూస్తూ ఉండిపోయాడు. నన్ను పక్కకు పిలిచి, "ఎంతో అందంగా ఉందిరా నీ భార్య. ఈరోజు చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది" అని మెచ్చుకున్నాడు. నేను నవ్వి, "థాంక్ యూ అన్నయ్య. అయినా ఈరోజు వదిన కూడా చాలా హాట్‌గా, గ్లామర్‌గా ఉంది" అని చెప్పాను. నా మాటలకు అన్నయ్య కొంచెం ఆశ్చర్యపోతూ, "అవునా! నీకు మీ వదిన అంతగా నచ్చిందా?" అని అడిగాడు. నేను కాసేపు మౌనంగా ఉండిపోయాను. నా మనసులోని మాటలను ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కానీ అన్నయ్య మళ్ళీ నన్ను అదే ప్రశ్న అడిగేసరికి, "అవునన్నయ్య, వదిన ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఎవరికైనా తన వైపు చూడాలనిపిస్తుంది" అని నిజం ఒప్పేసుకున్నాను. అప్పుడు అన్నయ్య నా భుజంపై చెయ్యి వేసి నవ్వుతూ, "ఏంట్రా తమ్ముడు, ఈ ఛాన్స్ ఇస్తే మీ వదినను నీ సొంతం చేసుకునేలా ఉన్నావు" అని కొంచెం సీరియస్‌గా, కొంచెం సరదాగా అడిగాడు. నేను కొంచెం ధైర్యం తెచ్చుకుని, "అంత అదృష్టం నాకు లేదులే అన్నయ్య. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే అది సాధ్యమే కదా" అని అన్నాను. "ఏరా, నిజంగానే మీ వదినతో సమయం గడపాలని ఉందా? దాచకుండా నిజం చెప్పు" అని అన్నయ్య గట్టిగా అడిగాడు. అప్పుడు నేను డైరెక్ట్‌గా అన్నయ్య కళ్ళల్లోకి చూస్తూ, "అవును అన్నయ్య, నీకు కావాలంటే నా భార్యను నీకిస్తాను. నాకు వదినను ఒక రాత్రికి భాగస్వామిగా ఇవ్వండి. ఇద్దరం మన భార్యలను మార్చుకుందాం. స్వాప్ చేసుకుందామా" అని అడిగాను. నా మాటలకు అన్నయ్య ఒక్కసారిగా షాకయ్యాడు. కానీ అతని మనసులో కూడా లావణ్యపై ఉన్న ఆకర్షణ వల్ల త్వరగానే కోలుకున్నాడు. "నిజంగానారా? అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా మీ వదినను నువ్వు తీసుకో. నీ పెళ్ళాన్ని నాకివ్వు. కానీ వాళ్ళిద్దరూ దీనికి అస్సలు ఒప్పుకోరు కదా! మరి ఎలా ప్లాన్ చేద్దాం" అని డిస్కస్ చేయడం మొదలుపెట్టాడు. "అవును అన్నయ్య. వాళ్ళిద్దరూ సాంప్రదాయబద్ధంగా ఉండే ఆడవాళ్ళు. ఇలాంటి విషయాలను అస్సలు అంగీకరించరు. వాళ్ళు ఒప్పుకోవాలంటే ఏదో ఒక తప్పు జరగాలి. అప్పుడు చేసేది లేక వాళ్ళే అంగీకరిస్తారు" అని నేను అన్నాను. "మరి ఏం చేద్దాం తమ్ముడు" అని అన్నయ్య ఆలోచనలో పడ్డాడు. కాసేపు ఆలోచించి అన్నయ్య ఒక ఉపాయం చెప్పాడు. "మనం కూల్ డ్రింక్‌లో కొంచెం మత్తు మందు కలిపి ఇద్దరంకి ఇద్దాం. ఆ మత్తులోనే ఇద్దరిని మార్చుకుని మన కోరికలు తీర్చుకుందాం. ఒకసారి ఈ పని జరిగిపోతే ఆ తర్వాత చేసేది లేక వాళ్ళు కూడా అలవాటు పడతారు. ఆపై ఎప్పుడు కోరిక కలిగినా మనం ఇలాగే ఎంజాయ్ చేయవచ్చు" అని సలహా ఇచ్చాడు. అన్నయ్య ప్లాన్ నాకు బాగా నచ్చింది. అందులో లావణ్య కేక్ కటింగ్ అరేంజ్‌మెంట్స్ పూర్తి చేసింది. అందరం కలిసి కేక్ కట్ చేశాం. లావణ్యకు శుభాకాంక్షలు తెలిపి కాసేపు నవ్వుతూ గడిపాం. ఆ తర్వాత అందరం కలిసి డిన్నర్ చేశాము. భోజనాలు ముగిసాక అన్నయ్య ఏదో పని ఉన్నట్టు బయటికి వెళ్లి ఒక స్లీపింగ్ టాబ్లెట్ స్ట్రిప్ తెచ్చాడు. ఎక్కువ డోస్ కాకుండా కేవలం వాళ్ళు కొంచెం మత్తులోకి జారుకునేలా టాబ్లెట్స్ పొడిని కూల్ డ్రింక్‌లో కలిపాము. ఆ డ్రింక్‌ను వదినకు, లావణ్యకు ఇచ్చాము. ఇద్దరూ ఏమాత్రం అనుమానించకుండా ఆ డ్రింక్‌ను తాగేశారు. కొద్ది నిమిషాల్లోనే మత్తు మందు ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ ఒక వింతైన మత్తులోకి, నిస్సహాయ స్థితిలోకి జారుకున్నారు. ఆ సమయంలో ఎవరు ఎలా పట్టుకున్నా వాళ్ళు ప్రతిఘటించే స్థితిలో లేరు. ఇదే మంచి ఛాన్స్ అని భావించి నేను సోఫాలో వదిన పక్కన కూర్చున్నాను. నాకెదురుగా ఉన్న సోఫాలో నా పెళ్ళాం లావణ్య పక్కన మా అన్నయ్య కూర్చున్నాడు. నేను మెల్లగా వదిన భుజం మీద చెయ్యి వేసి తనను నా వైపుకు లాక్కున్నాను. వదినను గట్టిగా కౌగిలించుకుని తన మెడపై, బుగ్గలపై ముద్దులు పెట్టడం మొదలుపెట్టాను. వదిన మత్తులో ఉండడం వల్ల నన్ను అన్నయ్య అనుకుని ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. అక్కడ మా అన్నయ్య నా పెళ్ళాం పైటను పక్కకు తొలగించి నా అందాలను చూస్తూ ఉండిపోయాడు. లావణ్యను తన బాహుల్లోకి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. నేను వదిన వేసుకున్న మోడ్రన్ గౌనును మెల్లగా విప్పేసి తనను పూర్తిగా లొంగదీసుకున్నాను. వదిన శరీరం ఎంతో తెల్లగా ఆకర్షణీయంగా మెరిసిపోతుంది. నేను తన అంతరంగ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ తనతో లవ్ మేకింగ్‌లో మునిగిపోయాను.
మరోవైపు అన్నయ్య కూడా లావణ్య బ్లౌజ్ హుక్స్ ఒక్కొక్కటిగా విప్పేసి తనను ఎంతో ఆరాధనగా ముద్రలతో ముంచెత్తాడు. లావణ్య కూడా మత్తులో అన్నయ్యను నేనే అనుకుని పూర్తిగా సహకరించింది. ఆ రాత్రి మేమిద్దరం మా భాగస్వాములను మార్చుకుని మా మనసులో ఉన్న కసిని, కోరికలను పూర్తిగా తీర్చుకున్నాము. సోఫాలోనే ఇద్దరం ఒకరినొకరు మార్చుకుంటూ రాత్రంతా ఆనందంగా ఆస్వాదించాం. ఉదయం వచ్చిన సవాలు, కొత్త ఒప్పందం. తెల్లవారుజామున భజనకు నా పెళ్ళానికి మత్తు దిగింది. కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళు ఉన్న పరిస్థితిని చూసి ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా అరిచారు. రాత్రి తమకు తెలియకుండానే ఒక వింత తప్పు జరిగిందని, నా పెళ్ళాన్ని అన్నయ్య మరియు వదినను నేను అనుభవించామని వాళ్ళకర్థమైంది. ఇద్దరు వెంటనే తమ బట్టలు సర్దుకుని ఎంతో ఆవేదనతో, కోపంతో గొడవ పడడం మొదలుపెట్టారు. మాకు నమ్మకద్రోహం చేశారు, మమ్మల్ని మోసం చేశారు అని ఏడవడం ప్రారంభించారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడం గమనించి నేను ఒక ప్లాన్ ప్రకారం నా మొబైల్ తీసి రాత్రి రికార్డ్ చేసిన ఒక వీడియోను వాళ్ళకు చూపించాను. అందులో వదిన ఎంతో ఇష్టంగా నాతో కలిసిపోతూ ఉంటే, అక్కడ అన్నయ్య నా పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు లావణ్య కూడా ఎంతో సంతోషంగా స్పందిస్తూ ఉంది. మధ్యలో ఉన్నప్పటికీ వారి ప్రవర్తన ఎంతో ఇష్టపూర్వకంగా ఉన్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియో చూశాక ఇద్దరు ఆడవాళ్లకు నోట మాట రాలేదు. వాళ్ళు తీవ్రమైన ఆశ్చర్యానికి, సిగ్గుకో లోనయ్యారు. కాసేపు ఇద్దరు లోపల రూమ్‌లోకి వెళ్లి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి, సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి అందరం మామూలుగా ఉందామని అన్నారు. కానీ అప్పుడు అన్నయ్య ముందుకు వచ్చి, అదేం కుదరదు. రాత్రి మీరు మత్తులో ఉన్నారు కాబట్టి మాకు పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు. మాకు మీ ఇద్దరితో స్పృహలో ఉన్నప్పుడు సమయం గడపాలని ఉంది అని అన్నాడు. నేను కూడా అన్నయ్య మాటలకు మద్దతిస్తూ, అవును నాకు కూడా వదినతో ఇష్టపూర్వకంగా గడపాలని ఉంది అని అడిగాను. అప్పుడు ఇద్దరాడవాళ్ళు దీనంగా చూస్తూ, అంటే దాని అర్థం మళ్ళీ మమ్మల్ని మీరు మార్చుకుని ఎంజాయ్ చేస్తారా అని అడిగారు. మేము అన్నదమ్ములిద్దరం ఒకేసారి గట్టిగా అవును అని అన్నాము. మొదట వాళ్ళు దీనికి అసలు ఒప్పుకోలేదు. అప్పుడు మేము మీరు ఒప్పుకోకపోతే ఈ వీడియోను మీ అమ్మగారికి మరియు బంధువులకు పంపిస్తామని బెదిరించాము. ఆ మాటలకు భయపడి ఇద్దరు అక్క చెల్లెళ్ళు భార్య వదిన కాసేపు ఒంటరిగా మాట్లాడుకున్నారు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి, సరే మేము ఇంకొకసారి మాత్రమే మీకు ఛాన్స్ ఇస్తాము. కానీ ఆ తర్వాత ఈ వీడియోను పూర్తిగా డిలీట్ చేయాలని షరతు పెట్టారు. మేము అన్నదమ్ములిద్దరం సరేనని ఒప్పుకున్నాము. అలాగైతేనే మత్తులో కాకుండా వాళ్ళు ఇష్టంతోనే నేను వదినను, అన్నయ్య నా పెళ్ళాన్ని పొందే అవకాశం వచ్చినందుకు మేమిద్దరం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈసారి వీకెండ్ అయితే ప్రశాంతంగా ఉంటుందని భావించి వచ్చే సండే రోజు మా రెండవ రౌండ్ కోసం ప్లాన్ చేసుకున్నాము. ఆ రోజు మార్నింగ్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కసితీరా మా కోరికలు తీర్చుకోవాలని, ఆ తర్వాత ఎప్పటికీ వాళ్ళు ఈ స్వాప్ ఆటకు ఒప్పుకునేలా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ ఆదివారం ఉదయం బాత్రూమ్ రొమాన్స్. అనుకున్నట్టుగానే సండే మార్నింగ్ నేను, నా భార్య లావణ్య కలిసి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి టైం ఉదయం 6 గంటలవుతుంది. వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు. నాకు వదినను ఎప్పుడెప్పుడు లొంగదీసుకుందామా అనే కసి ఎక్కువగా ఉండడం వల్ల ఉదయం 5 గంటలకే లేచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసాము. మేము కాలింగ్ బెల్ కొట్టగానే మా వదిన వచ్చి తలుపు తీసింది. అంత పొద్దున్నే మమ్మల్ని చూసి తను ఒక్కసారిగా షాక్ అయింది. వదిన అప్పుడు ఒక పల్చటి నైటీలో ఉంది. లోపల ఎలాంటి ఇన్నర్ వేసుకోకపోవడం వల్ల నైటీలో నుండి తన శరీర ఆకృతులు స్పష్టంగా కనిపించాయి. ఆ రూపాన్ని చూడగానే నాకు వదినను అక్కడికక్కడే కౌగిలించుకొనిపించింది. కానీ పక్కన నా భార్య ఉండడం వల్ల నేను కంట్రోల్ చేసుకున్నాను. ఇంతలో అన్నయ్య కూడా బెడ్‌రూమ్ నుండి హాల్లోకి వచ్చాడు. లావణ్యను చూడగానే అతను కూడా ఎంతో ఆకర్షితుడయ్యాడు. వెంటనే లోపలికి వెళ్లి తన లుంగీని సర్దుకుని నీట్‌గా తయారై వచ్చాడు. ఇంత త్వరగా వస్తారనుకోలేదు తమ్ముడు. సరే కాసేపట్లో మేమిద్దరం రెడీ అవుతాము అని అన్నాడు. నేను నవ్వుతూ, అయ్యో అన్నయ్య పర్లేదు. ఈరోజు రెడీ అవ్వడం కూడా మన ఆటలో ఒక భాగంగా చేసుకుందాం అన్నాను. అంటే ఏంట్రా తమ్ముడు అని అన్నయ్య అర్థం కానట్టు అడిగాడు. ఏమీ లేదన్నయ్య, మిమ్మల్ని నా పెళ్ళాం లావణ్య రెడీ చేస్తుంది. నేను వదినను రెడీ చేస్తాను అని అన్నాను. ఆ మాట వినగానే మా అన్నయ్య కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. మరదలితో కలిసి బాత్రూంలోకి వెళ్లే అదృష్టం దక్కినందుకు అతను ఎంతో సంబరపడిపోయాడు. ఇటువైపు నేను కూడా వదినను బాత్రూంలోకి తీసుకెళ్లి అక్కడే నా మొదటి రౌండ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాను. సరే కాసేపు కూర్చోండి, నేను కాఫీ తీసుకువస్తానని వదిన కిచెన్‌లోకి వెళ్లి అందరికీ కాఫీ ఇచ్చింది. అందరం కలిసి కాఫీ తాగాం. ఆ తర్వాత సరే నేను స్నానానికి వెళ్తాను అంటూ వదిన బాత్రూమ్ వైపు వెళ్తుంటే నేను తన వెనకాలే మెల్లగా వెళ్ళాను. మరోవైపు అన్నయ్య కూడా నువ్వు నాకు బాత్రూంలో సహాయం చెయ్యి మరదలా అంటూ లావణ్య చెయ్యి పట్టుకుని ఇంకో బాత్రూమ్ వైపు తీసుకువెళ్ళాడు. నేను బాత్రూంలోకి వెళ్ళగానే వదిన నన్ను చూసి మొదట కొంచెం సిగ్గుపడింది. కానీ ఆ తరువాత తన తన నైటీని పైకి ఎత్తి విప్పేసింది. ఒక్కసారిగా వదిన రూపాన్ని చూడగానే నా కళ్ళు చెదిరిపోయాయి. నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక చేత్తో తన మెడను పట్టుకుని రెండవ చేత్తో తన నడుమును గట్టిగా చుట్టేసి నా వైపుకి లాక్కున్నాను. వదిన పెదవులపై నా పెదవులు ఉంచి ముద్దులు పెట్టడం మొదలుపెట్టాను. నా ముద్దుల వేగానికి వదిన ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.
నేను వదలకుండా తన మెడపై, ఎదపై ముద్దులు కురిపిస్తూ, తన శరీరంలో ఆడుకోవడం మొదలుపెట్టాను. నా చేతులను వదిన అంతరంగ భాగాల్లోకి దూర్చి మెల్లగా కదిలించాను. ఆ స్పర్శతో వదినలో కూడా కోరికలు ఒక్కసారిగా ప్రజ్వలించాయి. తను పూర్తిగా రిలాక్స్ అయ్యి నాకు కోఆపరేట్ చేయడం ప్రారంభించింది. వదిన కూడా ఎంతో ఉత్సాహంగా నన్ను దగ్గరికి తీసుకుని నా స్పర్శను పూర్తిగా ఆస్వాదించడం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య ఉన్న ఇష్టం ఆ క్షణంలో కట్టలు తెంచుకోవడంతో మేమిద్దరం సహాయాన్ని మర్చిపోయి ఒకరినొకరు హత్తుకున్నాము. ఎంతో ఆవేశంగా ఇష్టపూర్వకంగా బాత్రూంలోనే నా మొదటి రౌండ్ రొమాన్స్‌ని పూర్తి చేసుకున్నాము. ఆ మధురమైన క్షణాలు ముగిసాక ఇద్దరం కలిసి ఎంతో సంతోషంగా స్నానం చేశాము. అలా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఆ మధురమైన అనుభూతితో బాత్రూమ్ నుండి బయటికి వచ్చాము. మరోవైపు బాత్రూంలో అన్నయ్య కూడా లావణ్యను బతిమలాడుకుని తనతో ముద్దులు పెట్టించుకుంటూ ఎంతో సుఖాన్ని పొందాడు. లావణ్య కూడా అన్నయ్య కోరికలను తీరుస్తూ అతనికి లొంగిపోయింది. కాసేపటికి అన్నయ్య కూడా తన ఆవేశాన్ని చల్లార్చుకుని స్నానం ముగించుకుని బయటకు వచ్చాడు. ఇలా ఉదయాన్నే మా ఇద్దరి ప్లాన్ సక్సెస్ అయ్యింది. నలుగురం బట్టలు సర్దుకుని హాల్లోకి వచ్చాము. ఆ తర్వాత వదిన చేసిన వేడి వేడి టిఫిన్‌ను నలుగురం కలిసి ఒకే టేబుల్ వద్ద కూర్చుని ఎంతో సంతోషంగా తిన్నాము. ఈ వింతైన అనుభవం మా కుటుంబాల మధ్య ఒక కొత్త బంధాన్ని, సరికొత్త రహస్య ఆనందాన్ని తీసుకువచ్చింది. ఇకపై ప్రతి వీకెండ్ ఇలాగే ఎంజాయ్ చేయాలని నలుగురం మనసులోనే ఫిక్స్ అయిపోయాము.